వర్షాకాల సమావేశాల్లో చోటు చేసుకున్న అనూహ్య పరిణామంతో దేశంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం మారిపోయింది. ఉపరాష్ట్రపతి పదవికి జగదీష్ ధన్కడ్ రాజీనామా దేశంలో సరికొత్త చర్చకు దారితీసింది. ఈలోగా ఉపరాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం తేదీలు ఖరారు చేయడంతో భారత చరిత్రలో ఇది రెండవ మధ్యంతర ఉపరాష్ట్రపతి ఎన్నికగా నిలుస్తోంది. ఇప్పుడు రాబోయే ఉపరాష్ట్రపతి ఎవరు అన్న అంశంపైనే విస్తృత చర్చ జరుగుతోంది. ప్రస్తుత సంఖ్యాబలం ప్రకారం అధికార ఎన్డీఏ కూటమికి చెందిన అభ్యర్థి గెలుపొందే అవకాశాలు ఉన్నందున ఆ కూటమిలో జరుగుతున్న కసరత్తు ఆసక్తికరంగా మారింది. తాజాగా జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఇదే అంశంపై చర్చించి నిర్ణయాధికారాన్ని కూటమి పెద్దన్న భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వానికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఈ నిర్ణయాధికారాన్ని కట్టబెడుతూ తీర్మానం కూడా చేశారు. అంటే పార్లమెంటు ఉభయ సభల్లో సభానాయకులుగా ఉన్న ఈ ఇద్దరు ప్రభుత్వ శాసన వ్యూహాల్లో కీలక పాత్ర పోషిస్తున్నందున భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిని ఎన్నుకునే అధికారాన్ని కట్టబెట్టారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయడం కోసం ఇవాళ సాయంత్రం 6 గంటలకు సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి రేసులో ఎవరున్నారన్న చర్చ ఊపందుకుంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక పార్లమెంటు ఉభయ సభల ఎంపీలు కలిసి ఓటు వేసే అరుదైన సందర్భాలలో ఒకటిగా నిలుస్తోంది. సెప్టెంబర్ 9న జరగనున్న ఈ ఎన్నిక జరుగుతుంది. ఇటువంటి ఎన్నికల్లో పార్టీల సంఖ్యాబలాలు ముఖ్యమైనవి. కానీ ప్రస్తుత పరిస్థితిలో ఎన్డీఏకు అత్యంత సౌకర్యవంతమైన ఆధిక్యం ఉంది. ఈ పరిస్థితిలో అధికార కూటమికి గెలుపు వ్యూహాలను పదును పెట్టే సంఖ్యాబలాన్ని కూడగట్టాల్సిన అవసరం లేదు. కానీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో ఒక రాజకీయ సందేశాన్ని పంపాల్సి ఉంటుంది. ప్రాంతం, కులం, భావజాల మూలాలు, కూటమి లెక్కలను సమన్వయం చేయడంతో పాటు ఇంకా అనేక సమీకరణాలను బేరీజు చేసుకోవాల్సి ఉంటుంది. పార్లమెంట్ లో ఎన్డీఏ సంఖ్యాబలాన్ని ఒకసారి పరిశీలిస్తే రాజ్యసభలో బీజేపీకి 102 సీట్లు ఉండగా మిత్రపక్షాలైన జేడీయూ, ఏఐఏడీఎంకే, తెలుగుదేశం, ఎన్ఫీఆర్ఎఫ్ ఇతర మిత్రపక్షాలతో కలిసి మొత్తం 239 సీట్లలో ఎన్డీఏ బలాన్ని 132 సీట్లకు చేరింది. రాజ్యసభలో 7 నామినేటెడ్ సభ్యులు కూడా ఓటు వేయడానికి అర్హులు. సాధారణ పరిస్థితుల్లో నామినేటెడ్ ఎంపీలు అధికారిక కూటమికే మొగ్గు చూపుతుంటారు. ఈ సంఖ్యను కూడా కలుపుకుంటే అధికార కూటమి సంఖ్య 139కి చేరుతుంది. మిగతా సభ్యుల్లో అటు అధికార, ఇటు ప్రతిపక్ష కూటముల్లో లేని తటస్థ రాజకీయ పార్టీలకు చెందిన పార్టీల నేతలు కూడా ఉన్నారు. వారిలో కొందరు అధికార కూటమికి మద్దతు పలికే అవకాశాలు సైతం లేకపోలేదు. ఇక లోక్సభలో బీజేపీకి 240 మంది సభ్యులు, మిత్రపక్షాలు 53 సీట్లతో కలిపి మొత్తం 542 మందిలో ఎన్డీఏ బలం 293కు చేరుతుంది. 2 సభలు కలిసి ఓటు వేసినప్పుడు విజయానికి అవసరమైన సింపుల్ మెజారిటీని ఎన్డీఏ సులభంగా అధిగమిస్తోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమిలో కాంగ్రెస్ నుండి 99 లోక్సభ ఎంపీలు, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల మద్దతు కలిపినా సరే ఎన్డీఏ ఆధిపత్యాన్ని దెబ్బకొనడం కష్టమే. అయినా కూడా తమ ఐక్యతను చాటి చెప్పాలని యోచిస్తోంది. ఈసారి ఉపరాష్ట్రపతి పదవికి ఖచ్చితంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నేపథ్యం కలిగిన వారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ నేపథ్యం లేని వారికి పదవులు ఇచ్చినప్పుడు వారు పార్టీపై కృతజ్ఞత, విధేయతను ప్రదర్శించకుండా విమర్శకులుగా మారి పార్టీని ఇరకాటంలో పడేసిన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకు సత్యపాల్ మాలిక్ ను గవర్నర్ గా చేస్తే ఆయన కేంద్ర ప్రభుత్వంపైనే తీవ్రమైన విమర్శలు, నిరాధార ఆరోపణలు చేసి ఇబ్బందులు సృష్టించారు. ఇక ఆ తర్వాత జగదీష్ ధన్కడ్ సైతం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసేలా వ్యవహరించారు. అందుకే ఈ రాజ్యాంగ పదవులను ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగి విధేయతను ప్రదర్శించే వ్యక్తులకే అవకాశం ఇవ్వాలన్న ఆలోచనకు బలం చేకూర్చుతోంది. గవర్నర్లుగా పనిచేసిన వారినో, కేబినెట్ మంత్రులుగా ఉన్న వారినో ఉపరాష్ట్రపతికి పదవికి ఎంపిక చేసిన సందర్భాలు అనేకమున్నాయి. అంతేకాకుండా వివిధ నేపథ్యాల నుండి వచ్చిన వారు సైతం ఈ పదవిని నిర్ణయిస్తారు.
మోడీ సారథ్యంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి తన కేబినెట్ లో మంత్రిగా ఉన్న సీనియర్ నేత ఎం వెంకయ్య నాయుడును ఉపరాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టారు. ఆయన పదవీ కాలం ముగిసిన తర్వాత జరిగిన ఎన్నికల్లో గవర్నర్ గా పనిచేసిన జగదీష్ ధన్కడ్ కు అవకాశం కల్పించారు. కానీ ఈసారి ఖచ్చితంగా ఈ తరహా నేపథ్యాలు కలిగిన వారికే ఉపరాష్ట్రపతి పదవి ఇస్తారని ఊహించే పరిస్థితి లేదు. ప్రతిపక్షం ఖచ్చితంగా ఒక అభ్యర్థిని నిలబెట్టి ఎన్డీఏ రాజకీయాలను లక్ష్యంగా చేసుకుని ఒక కథనాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తోంది. ఎన్డీఏ తమ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఇండి కూటమి కూడా తమ అభ్యర్థిని ప్రకటించాలని చూస్తోంది. కానీ ఎన్డీఏ సంఖ్యాబలం కారణంగా ఈ పోటీ కేవలం పేరుకే తప్ప ప్రతిపక్ష అభ్యర్థి గెలుపు సాధ్యం కాదని ఆ కూటమి నేతలందరికీ తెలుసు. అయితే అధికార కూటమికి వ్యతిరేకంగా విమర్శలు గుప్పించడానికి, తమ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి ఈ ఎన్నికలను ప్రతిపక్ష కూటమి ఒక సాధనంగా మార్చుకోవాలని చూస్తోంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీపిక, ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏదైతే ఉందో సెప్టెంబర్ 9వ తేదీన ఈ ఎన్నిక జరగబోతా ఉంది. జగదీప్ ధన్కడ్ ఉపరాష్ట్రపతి పదవికి తన రాజీనామాను సమర్పించిన తర్వాత కేంద్ర ఎన్నికల కమిషన్ దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే షెడ్యూల్ వెలువరించిందో అదేవిధంగా నోటిఫికేషన్ కూడా వెలువరించడం జరిగింది. నామినేషన్లకు ఈ నెల 21వ తేదీ వరకు చివరి తేదీగా పేర్కొనడం జరిగింది. వచ్చే నెల 9వ తేదీన ఈ యొక్క ఎన్నిక జరగబోతా ఉంది. ఉపరాష్ట్రపతి పదవి ఎన్నికకు లోక్సభ, రాజ్యసభలోని సభ్యులు ఎలక్టోరల్ కాలేజీలో ఉంటారు. మొత్తంగా చూసుకున్నట్టయితే 781 మంది సభ్యులు ఉంటారు. ఇందులో లోక్సభ, రాజ్యసభ కలిపి ప్రస్తుతం ఏదైతే గెలుపుకు కావాల్సిన సంఖ్య 391 మంది సభ్యుల అవసరం ఉంటుంది ఒక అభ్యర్థి గెలవాలంటే. కానీ ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే బలాబలాలు చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి ఇటు ఎన్డీఏకు 422 సభ్యుల సంఖ్యాబలం ఉంది. ఇటు ఇండియా కూటమికి కేవలం 99 మంది ఎంపీల లోక్సభలో అదేవిధంగా రాజ్యసభలో కూడా తక్కువ సంఖ్యాబలం ఉంది. కాబట్టి ఇక్కడ ఎట్లా చూసినా కూడా ఎన్డీఏ అభ్యర్థి గెలుపు సునాయాసంగా గెలిచే అవకాశం కూడా కనిపిస్తోంది. దీనికి సంబంధించి అభ్యర్థిని ప్రకటించడానికి ఈరోజు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కాబోతా ఉంది. ఇప్పటికే ఎన్డీఏ పక్షాల సమావేశంలో ఒక తీర్మానం కూడా చేయడం జరిగింది. ఈ యొక్క అభ్యర్థిని నిలిపే విషయం బీజేపీకి అప్పగిస్తూ ఇప్పటికే ఎన్డీఏ కూటమి కూడా తీర్మానం చేయడం జరిగింది. ఎన్డీఏ కూటమిలో పెద్దన్నగా ఉన్నటువంటి బీజేపీ పార్టీకే ఈ యొక్క బాధ్యతలను కూడా అప్పగిస్తూ ఎన్డీఏ ఇప్పటికే కూటమి సభ్యులు కూడా తీర్మానాలు కూడా చేసినటువంటి పరిస్థితి కూడా చూస్తాము. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఎన్డీఏ పార్లమెంట్ ఏదైతే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగబోతా ఉంది. ఈ సమావేశంలో అభ్యర్థిని ఎవరు నిలపాలనే దానిపై చర్చించి ఒక నిర్ణయం తీసుకొని అభ్యర్థిని కూడా ఖరారు చేసే అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వ్యక్తికే ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేయాలని చెప్పి ఇప్పటికే ఇటు బీజేపీ మొదటి నుంచి కూడా భావిస్తూ ఉంది. ఎందుకంటే ఇటీవల మనం చూస్తూ ఉన్నాము గతంలో ఏదైతే కొన్ని పరిణామాలు జరిగాయో ఆ పరిణామాల నేపథ్యంలో ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వారినే ఈ యొక్క ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేయాలని చూస్తూ ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ గవర్నర్గా పనిచేసినటువంటి సత్యపాల్ మాలిక్ కావచ్చు, అదేవిధంగా ఇటీవల ఉపరాష్ట్రపతి పదవికి తన రాజీనామాను చేసినటువంటి జగదీప్ ధన్కడ్ కానివచ్చు, ఏదైతే ఇటు పార్టీ భావజాలాన్ని కానివచ్చు, అదేవిధంగా పార్టీ ఏదైతే పార్టీ లైన్లో పనిచేయకపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా బీజేపీని ఇరకాటంలో పడేసే విధంగా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ లాంటి నేపథ్యం ఉన్న వారిని ఇట్లాంటి పదవులకు ఎంపిక చేయాలని చెప్పేసి ఇప్పటికే సూత్రప్రాయంగా బీజేపీ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ రోజు జరిగే సమావేశంలో దీనిపై ఒక తుది నిర్ణయం తీసుకోబోతా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ప్రధానంగా ఈ యొక్క ఎన్నికకు సంబంధించి ఇప్పటికే ఇటు మెజారిటీ ఇటు పూర్తి స్థాయిలో ఇటు ఎన్డీఏ పక్షం వైపే ఉన్నందున అభ్యర్థిని ఎవరు నిలపాలనే దానిపై అయితే ఈరోజు ఒక డెసిషన్ అయితే తీసుకోబోతా ఉన్నారు. ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి చాలా వరకు పేర్లు ఇటు అధిష్టానం దృష్టికి వస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ యొక్క ఎంపిక ఏదైతే ఇటు నరేంద్ర మోడీ కావచ్చు, ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ, లోక్సభ నాయకుడిగా ఉన్నటువంటి మోడీ, అదేవిధంగా ఇటు ఏదైతే రాజ్యసభ ఇటు ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి ఇటు జేపీ నడ్డా, వీరిద్దరికీ కూడా అప్పగిస్తూ ఇప్పటికే ఎన్డీఏ పక్షాలు తీర్మానం చేసిన నేపథ్యంలో ఈ రోజు జరిగే భేటీలో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. ప్రధానంగా ఈ యొక్క ఏదైతే సెప్టెంబర్ 9వ తేదీన జరిగే ఎన్నికకు సంబంధించి ఈ రోజు అభ్యర్థిని ఇటు ఎన్డీఏ పక్షాలు ప్రకటించబోతా ఉన్నాయి. ఎన్డీఏ పక్షాలు అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఇటు ఇండియా కూటమి కూడా తమ అభ్యర్థిని
ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే వాళ్ళకు గెలిచే అవకాశం లేకున్నా కూడా ఖచ్చితంగా మేము ఉమ్మడి అభ్యర్థిని నిలుపుతామని చెప్పి ఇప్పటికే ఇటు ఇండియా కూటమి ప్రకటించింది. దీనికి సంబంధించి ఏదైతే ఇటు ఇండియా కూటమిలో ప్రధానంగా ఉన్నటువంటి డిఎంకే కావచ్చు, లెఫ్ట్ పార్టీలు కావచ్చు, ఇతర పార్టీలు అన్నీ కూడా కలిసి ఒక ఉమ్మడి అభ్యర్థిని నిలిపే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఇటు బీజేపీపై, ప్రధానంగా ఎన్డీఏపై విమర్శలు చేయాలంటే ఖచ్చితంగా ఉమ్మడి అభ్యర్థిని నిలిపాలని చెప్పి కూడా ఇప్పటికే ఇటు ఇండియా కూటమి భావించిన నేపథ్యంలో ప్రధానంగా ఈ రోజు ఎన్డీఏ కూటమికి సంబంధించి అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఇండియా కూటమి కూడా తమ అభ్యర్థిని ప్రకటించే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. దీపిక, థ్యాంక్ యూ రాజు.